ఒకవైపున వైఎస్ఆర్ పార్టీ, ఇంకోవైపున తెలుగుదేశం, జనసేన వీటి మధ్యలో సాగేటటువంటి ఎత్తులు, పై ఎత్తులు, టికెట్ల పంపకాలు, అటు ఇటు దూకడాలు ఇవన్నీ కూడా సాగుతూనే ఉన్నాయి. అయితే 2 అంశాలు కనిపిస్తాయి. ఒకటి వైసీపీ మార్పులు, చేర్పులు చేయటము, తర్వాత బదిలీలు లేకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలను అటు మార్చటము ఇది ఒక చాలా తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. ఆ పార్టీలో సంక్షోభ స్థాయికి చేరుతుంది అన్నట్టుగా మనం కథనాలు చూసాం. కానీ తీరా వాస్తవంలో అనేక మంది మారినప్పటికీ కూడా ఆ పార్టీలో అటువంటి పరిస్థితి వస్తుందా అనేది సందేహమే కలుగుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినాకనే ఉండేవాళ్ళు, అలాగే కొత్తగా వాళ్ళు ఎంపిక చేసుకున్న వాళ్ళతో అది నడుస్తుంది. ఇప్పుడు 4వ జాబితా కూడా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇంకా ప్రచార యాత్రకు బయలుదేరుతాడని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన దాన్ని మించి ఏదో తలకిందులయ్యే పరిస్థితి ఏమీ ఉండకపోవచ్చు. ఆ పార్టీకి ఉన్న అసంతృప్తి, ఉన్న వ్యతిరేకత ఏదో ఉంటుంది, కానీ అది అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురమేలని ముందే చేసుకోవటం ఒక విధంగా తమకు మంచిదని వాళ్ళు భావిస్తున్నారు. రెండో వైపున తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీ నాయకులే కొంతమంది ఎన్నాళ్లకు తెగడం లేదు, చంద్రబాబు తెంచడం లేదు అనేటటువంటి విసుగు, కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మీద తీవ్రంగా విరుచుపడే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి ఆయన కామెంట్ చేయటం మనం గమనించవచ్చు. సరే, ఎక్కడ ఏం మాట్లాడినారని ఉన్నా మొత్తానికి ఇప్పుడు తెనాలి సీటు ఉదాహరణకు జనసేన టీడీపీ మధ్య ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయనకు నాదెండ్ల మనోహర్ కంటే జనసేనలో ముఖ్యమైన నాయకులు ఎవరు ఉంటారు? మరి అటువంటి నాయకుడి సీట్లోనే ఇటు ముఖ్యులే అటు ముఖ్యులే అని వచ్చినప్పుడు అదొక పట్టాన్ని తెగేటటువంటి సూచన కనపడదు. మరి వేరే ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు? అంత వేరే సీట్లు ఒకవైపు తగ్గిపోతుంటే అన్నది మనకు సందేహం కలుగుతుంది. ముద్రగడ పద్మనాభం ఆ విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రేపు 22 ఏదో పవన్ కళ్యాణ్ వెళ్ళాక 23 ఆయన వస్తారేమో అని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా కొణతల రామకృష్ణ మాజీ మంత్రి అక్కడ ఆయన చేస్తాడు అని చెప్తున్నారు. ఆయన చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఇలా మనం చెప్పేటైతే వంగవీటి రాధ ఈయన ముద్రగడ పద్మనాభన్ లాగే జనసేనలో చేరతారు, కాపు నాయకులందరికీ పవన్ కళ్యాణ్ రాసిన లేఖ పనిచేసింది, ఇటువంటివి అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఆయన తను తెలుగుదేశంలోనే ఉంటానని సూచించినట్టుగా ఈరోజు అన్ని మీడియాలు అందరూ చెప్పారు. కాబట్టి ఇది అఫీషియల్ లీక్ అని మనం అనుకోవాల్సి వస్తుంది. అంటే ఒక విధంగా జనసేన పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని లేఖ రాసి ఒక మెట్టు దిగి కాపులందరినీ కూడా ఒక వేదిక మీదకి తెచ్చి తద్వారా జనసేనకు ఒక శక్తి సమకూర్చాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీయే అంటే మిత్రపక్షంగా ఉన్నదే దానికి కొంత ఆటంకంగా మారుతూ ఉందనే సందేహం వస్తుంది. వాళ్ళిద్దరూ సీట్ల సర్దుబాటు గురించి చర్చలో కూర్చున్నప్పుడే ఎవరంటే వాళ్ళని తొందరపడి ఆహ్వానించకూడదు, మనం జాగ్రత్త పడాలి, ఇలాంటి మాటలు తెలుగుదేశం నుంచి వచ్చాయి అని కూడా మనం విన్నాం. అంటే అంగీకారానికి వచ్చారన్నా కానీ టీడీపీకి ఆ సమస్య లేదు కదా, పాత పార్టీ. వీళ్ళకి వచ్చేసరికి ఆ సమస్య ఉంటుంది. కాబట్టి అది ఒక విధంగా జనసేనకు ముందరికాళ్లకు బాంధవ్యలాగే తయారవుతుంది. అంటే తెలుగుదేశంలో చేరే అవకాశం లేని, టికెట్ వచ్చే అవకాశం లేని వాళ్ళను జనసేనలో చేర్చుకొని తద్వారా తమ పార్టీకి కూడా కొంచెం బలమైన వాళ్ళు, తెలిసిన మొహాలు పెట్టుకోవాలి. అలాగే గతంలో జీరో బడ్జెట్ అన్నప్పటికీ కూడా ఖర్చులు భరించగలిగిన వాళ్ళని తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తున్న సమయంలో తెలుగుదేశం ఒక మంత్రం ఏది తొందరపడకూడదని చెప్పడమే కాకుండా ఇప్పుడు ఉదాహరణకు తనతో ఉన్న వాళ్ళు బయటికి పోకుండా జాగ్రత్త పడడం కూడా మనం గమనించవచ్చు. ఇంకా 5 రోజులు గడిచే కొద్దీ ఇంకా ఎంత పెరుగుతుంది, ఎన్ని చోట్ల ఈ సమస్య వస్తుంది అనేది కూడా చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా మూడోది, వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత వైసీపీలో అసంతృప్తి చెందిన వాళ్ళు అటు మరలొచ్చు అనే వార్త అది ఆర్కే దగ్గర నుంచి మంగళగిరిలో ఇది మొదలైంది. కానీ వాళ్ళకి సొంతంగా ఎంత బేస్ ఉంటుంది, ఈమె ఎంత ఓటింగ్ తీసుకొస్తుంది అనేది ఒక ప్రశ్న. కానీ ఎన్నికల ముందు ర్యాలీకి మట్టుకు కొంతమంది అభ్యర్థులు సిట్టింగ్లు లేకపోతే రిజెక్టెడ్ సిట్టింగ్లు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. అదే సమయంలో హర్ష కుమార్ లాంటి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు.
సో ఏ విధంగా చూసినా ఏపీ రాజకీయాల్లో ఏకపక్షంగా ఉన్నట్టు కనిపించట్లేదు. చాలా మిశ్రమ సంకేతాలు, పరస్పర భిన్నమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఈ మధ్యలో బీజేపీ ఒక గ్రాండ్ డిజైన్, దాని గురించి నేను ఇంకో చోట ఎక్కడో మాట్లాడాను, అది చూడొచ్చు. కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ, నేను నిన్న చెప్పినట్టు ఇటు అన్నీ మాకే 175 అని వైసీపీ చెప్పే మాట కానీ, ఇంకా అంతా అయిపోయింది, అన్నీ ఆ పార్టీని తోసేయటమే తరువాయి అంటున్న టీడీపీ మాటలు. కానీ ఈ దశలో అంటారులే, ఇంకా వాటికి అంత ప్రాతిపదిక ఏర్పడినట్టు కనపడదు. ఈ సమయంలో వన్స్ ఆర్టికల్ 17(1)(a) జడ్జిమెంట్ తేలకపోవటం కూడా తెలుగుదేశం పార్టీ కొంత ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. అంటే ఈ తీర్పు అనుకూలంగా వచ్చుంటే ఆ పార్టీ దూసుకుపోయి ఉండేది. ఇప్పటి వరకు మళ్ళీ కామెంట్ చేయలేదు, ఉదాహరణకు ముఖ్యమైన నాయకులు ఎవరు, ఒకరిద్దరు తప్ప. కాబట్టి ప్రతిపక్షానికి కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి, సర్దుబాట్లు ఈ విషయంలోనూ, విధానపరంగా అంగన్వాడీలు అది అంటున్నారు. కానీ ఆ పోరాటాలకు ఈరోజు చాలా ఆశ్చర్యకరంగా హిందూ ఒక స్టోరీ రాసింది. అంగన్వాడీల సమ్మె, ఉపాధ్యాయుల ఏపీయూటీఎఫ్ ఆందోళన, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మెలు, ఇట్లాంటివి చాలా వాటి గురించి రాస్తూ ఆ పత్రిక, వీటి వల్ల అసంతృప్తి పెరుగుతుంది, దీన్ని తెలుగుదేశం జనసేన అడ్వాంటేజ్గా తీసుకుంటాయని రాస్తుంది. నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే కమ్యూనిస్టుల ప్రస్తావన లేదు అసలు. ఈ ఉద్యమాలను అడుగుతుంది, సమ్మెలు, వీటికి నాయకత్వం మద్దతు ఇస్తుంది కమ్యూనిస్టులు, వాళ్ళ ప్రస్తావన లేకుండా రాయటం చాలా ఆశ్చర్యం. ఇంకోటి, ఇందులో బీజేపీ కేంద్రం యొక్క పాత్ర కూడా ఉంది, ఉదాహరణగా అంగన్వాడీల లాంటి విషయాల్లో. అందుకనే ఇక్కడ కమ్యూనిస్టులు వాళ్ళకు ఉండే ఓటింగు, కొన్ని చోట్ల గెలిపోవటమును కూడా చెప్పగలిగినంత, అంటే పోటాపోటీ ఉంది అన్నప్పుడు 1% లేదా 0.5% మటుకే తేడా మా మధ్య అంటున్నాం, ప్రతి ఓటు కూడా కౌంట్ అవుతుంది కదా. అంటే ఉద్యమాలు ఆందోళనలు అసంతృప్తి పెంచుతున్నాయని చెప్తూనే దానికి ఆధ్వర్యం వహిస్తున్న వామపక్షాలు, వాటి కార్మిక సంఘాల గురించి ఎందుకు చెప్పట్లేదు అని, అంటే అన్నీ తమ ఖాతాలో వేసుకోవడానికి వాళ్ళు సిద్ధమైపోతున్నారా అని కూడా సందేహం కలుగుతుంది. ఏదేమైనా చాలామంది కలిసిన వాళ్ళు వివిధ స్థాయిల్లో వాళ్ళు కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఎవరు గెలుస్తారని, అలాగే తమ అభిప్రాయాలు కూడా చెప్తుంటారు. నాకు ఇప్పటివరకు కలిసిన అనేక మంది సామాన్యులు, పెద్దలు, వీళ్ళందరూ చెప్పేదాని ప్రకారం చూస్తే కూడా ఇప్పటికీ ఇంకా కొంచెం వన్ సైడ్గా ఎవరు చెప్పగలిగిన పరిస్థితి ఏపీలో లేదు అని చెప్పాలి. ఇంకా అది మథనం జరుగుతుందని మనకు స్పష్టమవుతుంది.